హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారంటే పండగండి. అసలు ఆ టైమింగ్ గురించి ఆ లెవెలే వేరంతే. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఉన్నటువంటి ఆ వ్యూయర్షిప్ ఇంకెవరికి రాదంతే. అంటే చాలామంది సీఎంలను చూసాం, చాలామంది మాజీ సీఎంలను చూసాం, చాలామంది ప్రతిపక్ష నాయకుల్ని కూడా చూసాం. బట్ ప్రతిపక్ష నాయకుడిగా అడుగుతున్నటువంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం అనుకోండి. బట్ వీళ్ళెవ్వరికీ రానటువంటి ఒక అద్భుతమైనటువంటి టైమింగ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లకి ఆయనకే ఉందండి. అస్సలు అబ్బా పిచ్చెక్కిపోయిందండి. నేను నిజంగా చెప్తున్నాను కదా, ఈగరగా వెయిట్ చేస్తా. చాలా సందర్భాల్లో మాట్లాడాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి చాలా సందర్భాల్లో చెప్పాను కానీ, బట్ ఆయన ఎప్పుడు పెట్టినా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎంత కిక్కిస్తుందంటే, గతంలో జంజాల గారు ఇచ్చినటువంటి సినిమాలు, కామెడీ టైమింగ్తో తీసినటువంటి సినిమాలు, ఆ తర్వాత ఈవీవి గారి తీసినటువంటి సినిమాలు, రీసెంట్గా అనిల్ రావుపూడి గారు కావచ్చు, లేదంటే మారుతి గారు కూడా పెద్ద పెద్ద ప్రభాస్ గారు లాంటి వ్యక్తుల్ని, లేదంటే అనిల్ రావుపూడి గారు, చిరంజీవి గారు లాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి పెడుతున్నారు. కానీ అస్సలు వీళ్ళు ఎవ్వరూ దేనికి పనికిరారండి. ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టినోడు లేడంతే. అసలు నిజంగా ఆయన అనవసరంగా రాజకీయాల్లో ఆయన తొక్కేశారు కానీ సినిమాల్లో ఉంటే అసలు ఎవరో పనికొచ్చేవాళ్ళు కాదు. ఆయన టైమింగ్కి, ఆయన కామెడీ సెన్స్కి పిచ్చెక్కిపోయింది. ఎస్పెషలీ అనిల్ రావుపూడి గారు కావచ్చు, జంజాల గారు కావచ్చు, చాలా గొప్ప గొప్ప శ్రీను వైట్ల గారు కావచ్చు, కామెడీ ట్రాక్ని చాలా అద్భుతంగా రాస్తారు. ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాం కానీ వెనకాల రాసేటువంటి ఆ స్క్రిప్ట్ రాస్తారు చూసారా, నా భూతో నా భవిష్యత్తు. అస్సలు ఇంత ఫన్ను డబ్బులు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి లేదు అసలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఫ్రీగా ఫోనుల్లో ఇంత అద్భుతమైనటువంటి కామెడీ టైమింగ్తో పగలబడి కింద మీద కొట్టేసుకునేటువంటి టైమింగ్ ఇస్తున్నాడంటే ఎవడండి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు అండి గండి కొడుతున్నాడు సినిమా థియేటర్లకి. సంక్రాంతికి ఇచ్చేశాడు అంతే. ఇంక అసలు ఇవి చూసి 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 ఎన్నిసార్లు నవ్వుకున్నానో నాకే అర్థం కాదు. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఇలాగే రాయాలండి. ఆ రైటర్ మాత్రం అద్భుతం అంతే. హ్యాట్స్ ఆఫ్ బ్రో, నీకు అసలు నువ్వు ఎవరో కానీ నాకు తెలియదు కానీ పిచ్చెక్కిచ్చేస్తున్నావు అంతే. జగన్మోహన్ రెడ్డి గారి కామెడీ టైమింగ్ అయితే ఈ తెలుగు సినిమా కాదు, పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్లో కూడా ఎవ్వరూ లేడండి. ఆ టైమింగ్ని మ్యాచ్ చేసే సత్తా, ఆ కామెడీ కోసం పిచ్చి అలా పర్ఫార్మ్ చేసేటువంటి దమ్ము ఈ భూమండలం మీద నాకు తెలిసి ఎవరికీ లేదు అంతే. అదేంటో నేను నిజంగా కొన్ని ఆనుమత్యాల గురించి మాట్లాడతాను, వినండి. వంట వాళ్ళకు, డ్రైవర్లకు సూట్లు బూట్లు వేసేయడము, వాళ్ళని కూర్చోబెట్టడము, ఎంఐ రాసేయడము, ఇన్ని లక్షల కోట్లు అనౌన్స్మెంట్. ఫ్లాష్ బ్యాక్. విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో గందరగోళం నెలకొంది. భోజనాలు అయిపోవడంతో డెలిగేట్స్ గొడవ పడ్డారు. అలాగే సమ్మిట్ కిట్ల పంపిణీ దగ్గర గందరగోళం నెలకొంది. ఎవరండి బాబు ఆయన అడ్వాన్స్ చెప్పేసుకున్నాడు? ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. బొబ్బట్ల గురించి చేస్తున్న ఎంఓయ్ ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు, ఇది ఒక ఎంఓయ్. ఇంకోటి తెచ్చి మన బిర్యానీ లాట్లు వేసుకున్నాం కదా తెచ్చా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇది ఒక ఎంఓయ్. అది ద సార్, అది ద క్యారెక్టర్. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని వినిపిస్తూ ఉంటాను, ఎక్కువ వినిపించలేను, టైం ఉండదు, మీకు కూడా బోరు కొట్టేస్తుంది కాబట్టి. ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి ఆనిముత్యాల గురించి కొన్ని మాట్లాడు. సజ్జన్ జిందాల్, అరవిందో, ఆల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, భారతీ సిమెంట్స్ వీరందరూ సోషల్ మీడియాలో అసలు ఈ పర్ఫార్మెన్స్కి ఎన్ని వ్యూస్, ఎన్ని వందల, ఎన్ని వేల మీమ్స్ వస్తున్నాయి అంటే, ఈ వ్యూస్తో చాలా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కొన్ని కోట్లు సంపాదించవచ్చు అంత వస్తున్నాయి. కానీ దాన్ని పేటీఎం బ్యాచ్ వేరేగా అలివేషన్స్ కన్నా ఇలాంటి మీమ్స్ తయారు చేసుకోండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బుల కన్నా, ఆ పేటీఎం డబ్బుల కన్నా కొన్ని అలా సంపాదించవచ్చు మీరు ఇంట్లో కూర్చుని మీమ్స్ తయారు చేసి. కిక్కిస్తుందండి, జనాలకి ఎంజాయ్మెంట్, ఫన్ ఇస్తున్నాడండి ఆయన, ఒక రేంజ్లో ఇస్తున్నాడు. అలాంటి ఎవడండి ఆయన్ని తీసుకొచ్చి అలా తొక్కేసారు? అలాగే నాకు అర్థం కాదు, చెప్పండి. అంత మంచి పర్ఫార్మర్ని ఏంటి ఆయనకి అవకాశం ఇవ్వరా? అలా తొక్కేస్తారా? చూడండి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు డెలిగేట్స్ గురించి ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం ఏంటండి? లేకపోతే పైగా ఏంటది, ఇంకోటి ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని కంపెనీలు వెళ్ళిపోతున్నాయంట. ఏ కంపెనీ వెళ్ళిపోయినాయి, ఎక్కడి నుంచి తీసేశారో పక్కన పెడితే, ఆయన వాళ్ళ భార్య భారతి గారి గురించి భారతీ సిమెంట్ అని చెప్పుకుంటూ ఆ కంపెనీ వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చెప్పరు. ఎందుకంటే ఆయన శాఖకి ఆయన ఫ్యాక్టరీకి సంబంధించి కొన్ని గనులు లీజ్ ఆపేసింది.
అధికారంలో ఉండగా వాళ్ళ ఎవరికైనా సరే చాలా ప్రమాణం చేసి చెప్తారు. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ మన ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ఈ పదవిని నాకు, నా కుటుంబాన్ని ఎవరికి కూడా, అంటే దీన్ని పదవిని వీళ్ళ కోసం ఉపయోగించను అని చెప్పి, దీన్ని రాజ్యాంగ ఉల్లంఘన కింద చేయను అని చెప్పి ప్రమాణం చేస్తారు. అధికారంలో ఉండగా సాక్షి పేపర్ కొనమని, అది జీవో ఇచ్చి సాక్షి పేపర్ మాత్రమే చదవాలని చెప్పి వాలంటీర్లకు వార్నింగ్ ఇచ్చి, లేదు ఇలా సిమెంట్ కూడా పలానా ఎవరైనా సరే కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళకి భారతీయ సిమెంట్ మాత్రమే వాడాలని, భారతీయ దగ్గర కొనాలని, ఏదైనా ఇల్లు ఇంకోటి కట్టినా భారతీయ సిమెంట్ మాత్రమే కొనాలని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే గనులు కేటాయించడంలో కూడా వాళ్ళకే ఎక్కువ కేటాయించుకున్నారనుకోండి. అంటే అవి తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కళాఖండాలు అవి. అలాంటి వాటిని మనం తప్పు అనకూడదు. ఇది ఈ టైమింగ్, ఈ కామెడీ టైమింగ్ చూస్తే మనకు అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాగే 10 కాలాల పాటు అందరినీ నవ్విస్తూ మీరు హ్యాపీగా ఇలా మాట్లాడాలి, ముందుకొచ్చి మీరు అప్పుడప్పుడు నెలకు అలా వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ని. ఇలా విజిటర్గా కాకుండా స్టాండర్డ్గా మీరు ఒక, అంటే కొంతమంది స్టాండింగ్ కమెడియన్ అని అంటారేమో, అలా కాదు, స్టాండర్డ్గా కనీసం 15 రోజులకు ఒకసారి కాదు, ఒక వారానికి ఒకసారి, ప్రతిసారి సంక్రాంతికి ఇప్పుడు ఎలా అయితే మీరు వచ్చారో ఈ సంక్రాంతి మొత్తం ఈ దెబ్బతో మొత్తం అన్ని సినిమాలు మటాష్ అంతే. అలాగే మీరు వారానికి ఒక్కసారి వస్తే ఆ వారం మొత్తం మేము పడ్డ కష్టం, మేము పడి ఎంతోమంది జీవితాల్లో వాళ్ళ ఎంతో రిక్షా కార్మికులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎంతోమంది కష్టపడి సినిమాకి వెళ్ళి డబ్బులకు పెడుతున్నారు. కానీ మీరు ఇలా బయటకు వచ్చి అలా ఒక 10 నిమిషాలు, ఒక గంట ప్రెస్ మీట్ పెట్టి ఆ వెనకాల రాసేటువంటి రైటరు హ్యాట్స్ ఆఫ్ భయ్యా నీకు మాత్రం, మీరు కూడా అలా మంచి స్క్రిప్ట్ ఇచ్చి అలా వచ్చి వెళ్ళిపోతే చాలండి. మాకు పండగ, మాకు ఎంటర్టైన్మెంట్, మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయి అలా నవ్వుతూ ఉంటామండి. థ్యాంక్ యూ.